హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు మనం బెంజ్ GLA 220D గురించి తెలుసుకుందాం. అంటే ఇంటీరియర్లో కంట్రోల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ కీలోనే మనకు బూట్ ఓపెన్ బటన్ ఉంటుందండి. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు మనకి బూట్ ఓపెన్ అయిపోతుంది. రిమోట్ కంట్రోల్ లాగా అన్నమాట. చాలా బూట్ స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా లోపల చాలా కంట్రోల్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మనం బూట్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇక మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి, ఏ విధంగా చేయాల్సి ఉంటుందని. యాక్చువల్లీ నాకు ఎక్కువగా టైం లేదు ఇక్కడ, కాకపోతే షార్ట్ రివ్యూ ఇద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. నేనైతే లోపలికి వచ్చేసాను. లోపలికి వస్తే చూడండి, ఇక్కడ పెద్ద డిస్ప్లే అయితే ఉంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి స్పీడోమీటర్ కానీ, ఆర్పిఎం కానీ, కిలోమీటర్స్ రేంజ్ కానీ ఏవైతే నార్మల్గా మాన్యువల్ కార్లలో చూపిస్తుందో దీంట్లో అయితే మనకి డిస్ప్లేలోనే చూపించడం జరుగుతుంది అనమాట. స్పీడ్ ఎంత వెళ్తున్నామో అన్నీ కూడా మనకి ఒక డిస్ప్లేలో వీడియో ప్లే అన్నట్టుగా ప్లే అవుతుంది. అయితే ఇక్కడ స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే రావడం జరిగింది. మనకి డ్రైవర్కి రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. క్రూజ్ కంట్రోల్ బటన్, ఇక్కడ సైడ్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత మనం స్పీడ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి సెట్ ప్లస్ సెట్ మైనస్ ఉంది కదా, అది. తర్వాత క్యాన్సిల్ చేయడానికి లాస్ట్ బటన్. యాక్చువల్లీ మనం క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసిన తర్వాత మనకి బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా క్రూజ్ అనేది ఆఫ్ అవడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకి కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి వాయిస్ అసిస్టెన్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజిన్ స్టాప్ బటను. దీని గేర్స్ వచ్చేసి వెరైటీగా ఉంటాయండి. గేర్స్ ఎలా వేయాలని నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకు వైపర్ కంట్రోల్స్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ టు బ్యాక్ వైపర్స్. బ్యాక్ అంటే ఇక్కడ స్లైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో బటన్ ఉంది కదా, బ్యాక్ వైపర్ ఆన్ చేయాలంటే. నార్మల్గా ఇప్పుడు ఫ్రంట్ మోడ్లో ఉంది. ఇలా మనం వైపర్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు వైపర్ వాటర్ అయితే గ్లాస్ పైన పడ్డానికి ఉంటుంది. ఇది ఫ్రంట్ టు బ్యాక్ అడ్జస్ట్మెంట్. ఇది బెంజ్ GLA 220Dలో వైపర్ అడ్జస్ట్మెంట్. తర్వాత దీనికి గేర్ రాడ్ అనేది ఉండదు. ఇది ఆటోమేటిక్ వెహికల్ కానీ దీనికి గేర్ రాడ్ అస్సలు ఉండదు. గేర్స్ వెరైటీగా ఉంటాయి. అదే డ్రైవర్కి రైట్ సైడ్లో ఉంటుంది చూడండి, ఇదే గేర్ రాడ్ మనకి వెరైటీగా ఉంది కదా. అంతేనండి, కొన్ని లగ్జరీ కార్లో ఇలాగే ఉంటాయి. ఇది లగ్జరీ కార్ కాబట్టి చూడండి, కిందికి ప్రెస్ చేస్తే డ్రైవ్ మోడ్లో పడుతుంది. మళ్ళీ మొత్తం పైకంటే రివర్స్. నార్మల్గా ఒక స్టెప్ పైకి వస్తే న్యూట్రల్. ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్. ఇది వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ లాక్ అన్లాక్ ఉంది కదా, దానిపైన మనకి డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్. ఫ్రంట్ సీట్స్ రెండు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఇది పై సీట్ అడ్జస్ట్మెంట్, ఇది కింది సీట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ బ్యాక్. మనం బూట్ని అంటే డిక్కీని నార్మల్గా మాన్యువల్గా ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి లైట్ కంట్రోల్స్ అయితే ఆటో అండి, ఆటోలో పెట్టేస్తే సరిపోతుంది. లగ్జరీ కార్ కదా. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ బ్రేక్ అనమాట. హ్యాండ్ బ్రేక్ అంటాం కదా, అదే ఇది. దీనికి బటన్ రూపంలో ఉండడం జరుగుతుంది. లైట్స్ అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు. ఆటోలో పెట్టేస్తే మనకు చీకటి పడినా కొద్దీ ఆటోమేటిక్గా లైట్స్ అడ్జస్ట్మెంట్ అనేది అదే చేసుకుంటుంది. ఇవి వచ్చేసి ఏసీ బ్లోయర్స్. కింద మొత్తం మనకి ఏసీ కంట్రోల్ అయితే ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఏసీ అయితే ఉండడం జరుగుతుంది. మధ్యలో ఉండే బటన్ మనకి 4 ఇండికేటర్, అంటే పార్కింగ్ లైట్స్ అంటారు కదా, అది. ఇక్కడ మనకి టెంపరేచర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది అన్ని కంట్రోల్స్, ఏసీకి సంబంధించిన అన్ని కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. ఇది పార్కింగ్ లైట్స్. తర్వాత యాక్చువల్లీ కస్టమర్ ఎక్కువ టైం లేదు, తొందరగా వెళ్ళాలని చెప్పారు. అందుకనే నేను కొంచెం ఫాస్ట్గానే రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నాకున్న టైంలో. తర్వాత మళ్ళీ ఈ వెహికల్ నడిపే ఛాన్స్ మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు నేనైతే క్లియర్ రివ్యూ ఇస్తాను కావాలనుకుంటే. ఇది వచ్చేసి మనకు డిస్ప్లే కంట్రోల్, అంటే మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఆ డిస్ప్లే కంట్రోల్స్ మొత్తం మనకి ఇక్కడ ఉంటాయి. ఒక ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ మౌస్ ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సేమ్ ఇదేనండి. టచ్ ప్యాడ్, మౌస్. అంటే ఒక ల్యాప్టాప్కి మౌస్ ఎలాగో ఇది అలాగే ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది.
తర్వాత ఇది స్టోరేజ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇలా చేత్తో మనము క్లోజ్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా స్పేషియస్గా, చాలా కంఫర్ట్గా, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్ చాలా వెహికల్స్కి ఒకేలాగా ఉంటుంది. ఆ సన్ రూఫ్ బటన్ని పైకి నొక్కితే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ముందుకు నొక్కితే సన్ రూఫ్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి SOS అని ఉంది కదా, SOS అంటే ఏం లేదండి, యాక్చువల్లీ మనం ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఎమర్జెన్సీ నెంబర్స్కి కాల్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ప్రెస్ చేస్తే అది ఎలా డిజైన్ చేశారనేది నాకైతే ఐడియా లేదు. దీంట్లో మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే చాలా ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్. లగ్జరీ కార్ కదా, ఒకవేళ సివియర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ అయినా కూడా లోపలున్న పర్సన్స్కి మాత్రం మొత్తానికి ఫుల్ సేఫ్టీ. ఇక్కడ మనకి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ మిర్రర్ సెలెక్ట్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన డ్రైవింగ్ కంఫర్ట్ని బట్టి. మధ్యలో ఉన్న బటన్ మిర్రర్స్ని క్లోజ్ చేయడానికి, మాన్యువల్గా క్లోజ్ చేయడానికి. ఇదేనండి ఇవాల్టి వీడియో. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.